ఏ చూస్తున్నా ఇట్లా షార్ట్ వాక్ వెళ్ళేసి వచ్చిన ఫాస్ట్ అయిపోయింది నా బియర్డ్ మొత్తం. మనం యూకాన్ రివర్ బ్రిడ్జ్ దగ్గర ఆగినాం. ఇక్కడ ఫ్యూయల్ ప్రైస్ చూస్తే $7.49. ఫింగర్ మౌంటైన్స్ అంటారు. ఇవి భూమిలో నుండి పైకి వస్తున్నాయి. లోపల టెంపరేచర్ అయితే -38 ఉంది. చిజా మనం మార్నింగ్ ఆర్క్టిక్ సర్కిల్ స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ స్ప్రింగ్ వాటర్ ఫిల్ చేసుకొని మనోడితోని ఆర్క్టిక్ సర్కిల్ దాకా వెళ్ళొస్తాం. బ్యూటిఫుల్ మార్నింగ్, బట్ చాలా ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంది. వాటర్ అయితే ఫిల్ అయిపోయినాయి. ఇక్కడ నుండి ఇంకా చిన్న స్టార్ట్ అయిపోదాం. మనం ఇంకో మ్యాజికల్ ప్లేస్ లో ఆగినాం, చూపిస్తా. బ్యూటిఫుల్ ఉంది కదా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. వావ్, ఇది కదా అసలు ప్లేస్ అంటే. ఇటు ఏదో చిన్న ట్రైల్ ఉన్నట్టుంది. ఇది రోడా కాదు, వాట్ ఎవర్ చిచ్చా. ఇక్కడ నుండి మొత్తం అలాస్కన్ విల్డర్నెస్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. యాక్చువల్లీ ఇదేంటంటే దీని కింద ఆ ఆయిల్ ది పైప్ లైన్ ఉంది. సో దాట్స్ వాట్ ఇట్ ఈస్. అందుకోసం ఇక్కడ చెట్లు క్లియర్ చేసి కొద్దిగా నడిచే ప్యాత్ ఉంది. చాలా ఉంది. బయట -22 ఉంది. వెళ్తూ ఒక క్విక్ స్టాప్ అన్నట్టు. బ్యూటిఫుల్ ఉంది, చూపిద్దామని చెప్పేసి బయటకు దిగినా. అమేజింగ్. చాలా ఫొటోస్లో వీడియోస్లో చూసిన ఈ ప్లేస్లో, బట్ ఇంతకుముందు వచ్చినప్పుడు ఆగలే ఇక్కడ. ఈసారి ఆగినాం. ఇంకో 1 అవర్లో మళ్ళీ సన్సెట్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఎంత నార్త్ వెళ్తే అంత తొందరగా చీకటి అయిపోతుంది. యూజువలీ ఫెడ్ బ్యాంక్స్లో ఒక 3 గంటలు డే లైట్ ఉంటుంది, కానీ మనం నార్త్ వెళ్తున్నాం కాబట్టి 2 గంటలు. అసలు కొన్ని ప్లేసెస్లో మొత్తం ఒక 2 months మొత్తం చీకటే ఉంటుంది. సన్ రైజ్ సన్సెట్ అన్నది ఉండదు. చూస్తున్నా ఇట్లా షార్ట్ వాక్ వెళ్ళేసి వచ్చిన ఫాస్ట్ అయిపోయింది నా బియర్డ్ మొత్తం. బట్ ఇక్కడ మనం ఉన్న ప్లేస్ బ్యూటిఫుల్ స్నో క్యాప్డ్ ట్రీస్ ఉన్నాయి. ఐ థింక్ విండ్ వల్ల ఇవన్నీ ట్రీస్ మీద స్నో ఇట్లా అక్యుములేట్ అయింది, కానీ చాలా ప్రెటీ ఉంది వ్యూ అయితే. మనం ఆర్క్టిక్ సర్కిల్ వెళ్తూ ఇక్కడ చిన్న ఒక పిట్ స్టాప్ తీసుకుని ఇక్కడ ఆగినాం. ట్రూ అలాస్కన్ విల్డర్నెస్ లో ఉన్నాం. -24 ఉంది టెంపరేచర్. జస్ట్ కార్ పక్కన ఆపుకొని ఒక 2 నిమిషాల కోసం బయటకు వచ్చినాం. ఐల్ గో బ్యాక్. చల్ల అవుతుంది, చాలా క్వైట్ ఉంది, చాలా బ్యూటిఫుల్ ఉంది. వావ్. యూకాన్ రివర్ పైన ఉన్న బ్రిడ్జ్ నుండి వస్తున్నాం. అక్కడక్కడ చిన్న పాకెట్స్ ఉన్నాయి, అసలు ఫ్రీజ్ అవ్వలేదు రివర్. ఇది హాల్ రోడ్ ట్రక్స్ అంటారు వీటిని. అక్కడ ఆయిల్ మైనింగ్ కంపెనీ ఉంది కదా, ఆ ఆయిల్ మైనింగ్ ఇండస్ట్రీని మెయింటైన్ చేయడానికి కావాల్సిన సామాన్ అటు ఇటు తీసుకొస్తూ ఉంటారు. ఇక్కడ ఉంది గ్రేట్ అలాస్కన్ పైప్ లైన్. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపిస్తున్నాను, మళ్ళీ చూపిస్తున్నా. చిన్న స్టాపింగ్ పాయింట్ కోసం ఇక్కడ చూసాం గ్యాస్ ప్రైసెస్ ఎంత ఉన్నాయో. ఒక చిన్న గ్యాస్ స్టేషన్ ఉంటుంది ఇక్కడ. గ్యాస్ స్టేషన్ ఇంకా గ్రాసరీ స్టోర్ అంటారు. రివర్ యాక్సెస్ ఉంది, ఇటు పోతావా? యూకాన్ రివర్ క్యాంప్ అంట. ఓకే, మనం యూకాన్ రివర్ బ్రిడ్జ్ దగ్గర ఆగినాం. కిందికి వచ్చి ఐ థింక్ ఈ ఏరియాకి ఫస్ట్ టైం వచ్చిన. అంటే చాలాసార్లు ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి పాస్ అయితే ఉండే. ఇక్కడికి రావాలన్న థాట్ మనోడు నడవచ్చు కదా అంటే యా వై నాట్ అని చెప్పేసి వచ్చిన. ఐ థింక్ ఇట్స్ అ గుడ్ ఐడియా. నాకు కూడా ఒక చిన్న కొత్త ఎక్స్పీరియన్స్. ముందర ఒక బ్యాచ్ ఉంది, చూపిస్తా. సో వీళ్ళు సరదాగా ఆడుతూ పాడుతూ ఫ్రోజన్ రివర్ మీద అటు క్లోజ్గా వెళ్ళడానికి ట్రై చేస్తుండ్రు. మనం వాళ్ళని ఫాలో అవ్వము, బట్ బ్రో నీ ఇష్టం, వెళ్తా అంటే అక్కడికి వెళ్ళిస్తా. బట్ ఐ థింక్ ఇట్స్ బ్యూటిఫుల్. అక్కడ చిన్న స్టీమ్ ఫాగ్, అక్కడ వాటర్ ఇంకా ఫ్రీజ్ అవ్వాలి, దాన్ని ఓవర్ఫ్లో అంటారు అప్పుడప్పుడు. సో అక్కడ నుండి పొగలు వస్తున్నాయి, ఎందుకంటే బయట ఏ టెంపరేచర్ చాలా చల్లగా ఉంది కాబట్టి. ఈ రివర్ని ఫాలో అవుతూ అటు కొన్ని hundreds of miles వెళ్తే చిన్న అలాస్కన్ విలేజెస్ వస్తాయి. ఇటు ఫాలో అవుతూ వెళ్తే కెనడా వస్తుంది. బయట -32 ఉంది. అదే ఆలోచిస్తున్నా, టెంపరేచర్ చూడకుండా ఇట్లా చిన్న అడుగులు వేసుకుంటాం. మేము రివర్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్దాం. చెంపలు మండడం స్టార్ట్ అయినాయి. చిన్నగా వచ్చి లోపలికి వెళ్ళి రెస్ట్ రూమ్ యూజ్ చేసి
అద్దంలో చూసుకుంటే మొత్తం ఎర్రగా అయిపోయింది. ఎక్స్ట్రీమ్ కోల్డ్ చిచా. మనం ఎంత నార్త్కి వెళ్తే అంత చల్లగా అవుతుంది. బట్ ఐ థింక్ మన స్టాప్ అయిపోయింది. విల్ స్టార్ట్ హిట్టింగ్ ది రోడ్. వెళ్ళి ఆర్క్టిక్ సర్కిల్ చూసేసి మళ్ళీ రిటర్న్ అవుదాం ఫేర్ బ్యాంక్స్కి. చాలా చిచ్చా. మనం ఇక్కడ యూకాన్ గ్యాస్ స్టేషన్కి వచ్చినాం కదా, ఇక్కడనే ఆగినాం ఇందాక. బట్ ఇక్కడ ఫ్యూయల్ ప్రైస్ చూస్తే $7.49. ఫేర్ బ్యాంక్స్లో $3.50 ఉంది. సో ఆల్మోస్ట్ $4 ఎక్కువ ఇక్కడ. గుడ్ థింగ్ ఏంటంటే కొద్దిగా అంటే ఫ్యూయల్ అక్కడనే ఫిల్ చేసుకొని ఇంకొద్దిగా స్పేర్ ఫ్యూయల్ తీసుకొని వచ్చినాం కాబట్టి ఇక్కడ ఫ్యూయల్ కొట్టించుకునే అవసరం లేదు. బట్ ఐ థింక్ చూసాం రిటర్న్లో ఇన్ కేస్ మనకు ఫ్యూయల్ కావాలంటే ఎమర్జెన్సీలో ఇది ఒక స్టాప్ అయితే ఉంది. వీళ్ళు నైట్ 11 వరకు ఓపెన్ ఉంటారంట. ఎక్స్ట్రా స్టఫ్ ప్యాక్ చేయడంలో అసలు తప్పలేదు. మనోడు కాఫీ హోల్డ్ చేయడానికి స్ట్రగుల్ అవుతుండే, దానికి క్యాప్ కూడా తీసుకోలే. హిల్ లెర్న్ ఇట్ ద హార్డ్ వే. సో ఒక 2 బంప్స్ గట్టిగా హిట్ చేస్తే వేడి వేడి కాఫీ, టీ, గ్రీన్ టీ. ఇది గ్రీన్ టీ మనోడు పాష్ గ్రీన్ టీ. చిజా, ఈ చేతిని ఇలా పట్టుకుంటే ఎలా ఉంటుందో ఇక్కడ ఉన్న చిన్న చిన్న మౌంటైన్స్ని అలా ఉంటాయి. ఫింగర్ మౌంటైన్స్ అంటారు. ఇవి భూమిలో నుండి పైకి వస్తున్నాయి. ప్రతి సంవత్సరం కొద్దిగా పైకి వస్తూ ఉంటాయి. ఇక్కడున్న విల్డర్నెస్లో అసలు చెట్లు కూడా పెరగడానికి చాలా స్ట్రగుల్ అయితే ఉంటాయి. అట్లాంటి వాటిల్లో ఇక్కడ చెట్లు పెరుగుతలేవు కానీ చిన్న చిన్న కుండలు పెరుగుతున్నాయి, భూమిలో నుండి పైకి వస్తున్నాయి. జస్ట్ లైక్ టెక్టానిక్ ప్లేట్స్ లాగా. బ్యూటిఫుల్ అండ్ కామ్ ఉంది కదా. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసిన ఆర్క్టిక్ సర్కిల్ దగ్గరికి. ఇక్కడైతే టెంపరేచర్ -30 ఉంది. మనోడు మంచిగా చిల్ అవుతాడు. మస్తు తీసండి అసలు ఫోటోలో వీడియోలో అయితే. మనం ఆర్క్టిక్ సర్కిల్ దగ్గరికి అయితే రీచ్ అయినాం. ఆర్క్టిక్ సర్కిల్ అన్నది ఇమాజినరీ లైన్. మనకి ఇక్కడ ఎగ్జాక్ట్లీ లైన్ అని చెప్పేసి కనిపించదు కానీ ఇక్కడ ఒక చిన్న సైన్ ఉంటుంది. లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ 66 and 33. అది 66 and 33 లాటిట్యూడ్ లాంగిట్యూడ్ లో ఒక ఇమాజినరీ లైన్. అక్కడ ఉన్నాం మనం. మనోడు అంటార్టికా కూడా వెళ్ళిండు ఫైనల్లీ. థ్యాంక్ యూ బ్రో. అండ్ దెన్ ఆర్క్టిక్ సర్కిల్ వచ్చింది. ఇప్పుడు ఆర్క్టిక్ అంటార్టిక్ 2 ప్లేసెస్ ని కవర్ చేసాడు. ఐఎమ్ గ్లాడ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ హిస్ ఆర్క్టిక్ సర్కిల్ జర్నీ. థ్యాంక్స్ ఫర్ టేకింగ్ మీ హియర్. ఆఫ్ కోర్స్ బ్రో, ఆఫ్ కోర్స్. నేను చాలా మందికి చెప్పిన, అరే డిసెంబర్ లో మంచి ట్రిప్స్ ప్లాన్ చేద్దాం అది ఇది అని చెప్పేసి. అందరూ అన్నారు, వస్తాం అన్నారు. లాస్ట్ మినిట్ లో బిస్కెట్ ఇచ్చిండ్రు. మనోడు చెప్పిండు, వచ్చిండో, చేసిండు. ఇట్స్ లైక్ ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్. గుడ్ స్టఫ్. కమ్యూనికేషన్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. వస్తా అన్నప్పుడు రా అని చెప్పిన. ఇక్కడ ఒక గ్రూప్ వచ్చింది, ఒక 4 బండ్లు వేసుకొని బిందాస్గా వచ్చిండ్రు. మంచి చిల్ అవుతాము, మంచిగా అనిపిస్తుంది, ముచ్చటేస్తుంది వీళ్ళని చూస్తుంటే. లైక్ అందరి దగ్గర ఎంత సేఫ్టీ గియర్ ఉందో, ఎంత మంచి వార్మ్ జాకెట్స్ ఉన్నాయో తెలియదు కానీ కొద్దిగా అటు ఇటు తనలాడుతూనే ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఫర్ ద మోస్ట్ పార్ట్ ఇద్దరు వీళ్ళు నా ముందు ఉన్నారు, లేదంటే నా వెనకాల ఉన్నారు, కానీ కలిసి వస్తున్నట్టే ఉండే. బ్యూటిఫుల్ సన్సెట్ ఆల్రెడీ అయిపోయింది. సో వీళ్ళు కొద్దిగా వెళ్ళిపోగానే మనం అక్కడ బండి పార్క్ చేసి ఫోటోలు దిగి చిల్ అయ్యి మళ్ళీ బ్యాక్ టు ఫేర్ బ్యాంక్స్ వెళ్ళిపోదాం. అండ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చా, చాలా బ్యూటిఫుల్ ఉండే వచ్చేటప్పుడు. నేను మంచిగా తెలుగులో మాట్లాడితే మనోడు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తున్నాడు. ఏందా అబ్బా అని ఆలోచిస్తున్నాను. నేను ఇంగ్లీష్లో బ్లాక్ చేసి సరే తెలుగులో మాట్లాడితే ఒక లైక్ ఒక మీనింగ్ ఉంటుంది. రా తెలుగు బ్రో, రా తెలుగు మనం మాట్లాడితే అందరూ ఎంతైనా మనోడు ఆస్ట్రేలియా, అంటార్టికా అన్ని సగం ప్రపంచం తిరిగేసి వచ్చిండో అట్లనే ఉంటారులే. లైక్ ఇంకా జనాలకు అర్థం కావాలి కదా. సో ఇప్పుడు కొంతమంది ఉంటారు మన భాష అర్థం కాదు. భావం ముఖ్యం బ్రో, భాష ఏముంది. ట్రూ. యా, కోల్డ్, స్నో, బ్యూటిఫుల్, నైస్, అంతే అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుందా మన భాష? ఎంజాయ్ చేస్తలేరా? వాళ్ళ భాష మనకు అర్థమైపోతుంది. చాచు ఎవరు అన్నారు బ్రో అమెరికాలో, ఆస్ట్రేలియాలో రేసిజం ఉందని? You racist.
నాట్ రేసిస్ట్. లోపల టెంపరేచర్ అయితే -38 ఉంది. మన ఫేర్ బ్యాంక్స్ కన్నా ఆల్మోస్ట్ ఇంచుమించు అంతే ఉంది. మొన్నటి వరకు మనకి -40 ఉండే. ఇప్పుడు వచ్చేటప్పుడు దారి మధ్యలో -25, -30 ఇట్లా ఫ్లక్చుయేట్ అవుతుంది. బట్ ఐ థింక్ ఇవాళ ద కోల్డెస్ట్ ఆఫ్ సీన్ ఇస్ -38. క్రేజీ ఐసే బట్ ఆల్సో బ్యూటిఫుల్. మన టైం వచ్చేసింది. అందరూ ఫోటోలు వీడియోలు దిగేసిండు. సో మనం గ్లవ్స్ తీసుకొని మంచిగా రెడీ అయ్యి బయటకు వెళ్దాం. మనలో మనం చూసి కూడా జీప్ ఇక్కడ దగ్గరలో పార్క్ చేద్దాం అనుకుంటారు. ఇట్స్ ఫైన్. బ్యూటిఫుల్ ఆర్క్టిక్ సర్కిల్కి వచ్చేస్తాం మనం. డాల్టన్ హైవేలో ఉంది ఇది. ఇవాళ మన సీనరీ ఇది. చిచ్చా మనోడు దిగుతుండో కార్లకి వెళ్ళి. ఓకే చిచ్చా, మనం ఒక స్టాపింగ్ పాయింట్కి వచ్చేసినాం. దీని తర్వాత మనం ముందుకెళ్ళిన కొద్దీ చీకటి అయిపోతుంది. బట్ ఇక్కడ బ్యూటిఫుల్ సన్సెట్ వ్యూ ఉంది కదా, మ్యాజికల్ ఉంది ప్లేస్ అయితే. మనం అడుగుదాం ఎట్లుందో ప్లేస్. సో మ్యాటర్ ఏంటంటే, నేను డిసెంబర్లో సెమిస్టర్ అయిపోతుంది. 2 hours ఇస్తా. డిసెంబర్ కొన్ని డేట్స్, జనవరి, దాని తర్వాత ఇట్లా మార్చ్ అని. ఇప్పుడైతే జనవరి ఆల్రెడీ బుక్ అయిపోయినాయి. మార్చ్లో మళ్ళీ ఓపెనింగ్స్ పెట్టినా. మళ్ళీ మార్చ్ తర్వాత మళ్ళీ ఎప్పుడు చేస్తున్నా నాకు తెలియదు. ఇన్ ద మీన్ వైల్ ఏంటంటే, చాలా మంది చిచ్చా అవసరం అని చెప్పేసి లాస్ట్ మినిట్లో ప్లాన్స్ చేంజ్ అవుతున్నాయి. కాబట్టి ఐఎమ్ స్టిల్ హోప్ఫుల్. మనోడు లాంటి క్రేజీ క్యాండిడేట్స్ ఉన్నారు. సో మనోడి పేరు సంజీవ్. సో సంజీవ్ తో నేను స్టార్టింగ్ లో మాట్లాడుతున్నప్పుడు లైక్ సంజీవ్ మెసేజ్ చేసిండు. నేను సంజీవ్ నంబర్ కూడా డిసెంబర్ 22 నుండి 25th నుండి 29th అని చెప్పేసి సేవ్ చేసుకున్నా. ఎందుకంటే నాకు గుర్తుంటలేదు ఎవరు ఎప్పుడు వస్తా అన్నారు, ఎవరు అయింది, అసలు ఎవ్రీథింగ్ లైక్ క్లమ్జీ అయిపోయింది మొత్తం. కానీ సెమిస్టర్ ఫినిష్ చేసుకుని నేను ఫేర్ బ్యాంక్స్కి వచ్చిన. సంజీవ్ బ్రో ఎయిర్పోర్ట్ లో దిగిన, ఇగో ఫేర్ బ్యాంక్స్ వస్తున్నా, ఇగో వచ్చేసిన, ఇగో ఇక్కడ ఉన్నా అని చెప్పేసి మెసేజ్ కొడితే నేను అమ్మా ఒక రియల్ పర్సన్ వచ్చిండు అలాస్కాకి. సరే అని చెప్పేసి మనోడు సెకండ్ సోలో ట్రావెలర్. నేను అంతకుముందు ఫస్ట్ సోలో ట్రావెలర్ వచ్చిండు, వెళ్ళిండు, మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చిండు. దిస్ ఫీలింగ్ ఇస్ వెరీ రా అండ్ రియల్. బ్రో ఆర్క్టిక్ సర్కిల్ వెళ్దాం అన్నాడు. బ్రో ఏదో ఒకటి చేద్దాం బ్రో, కలువు బ్రో అన్నాడు. నేను సరే కలుద్దాం, కలిసి ఎన్నిసార్లు ఉట్టి ముచ్చట్లు చెప్తాం అని చెప్పేసి మనోడు ఆర్క్టిక్ సర్కిల్ అన్నాడు. ఐ ఫెల్ లైక్ దిస్ ఇస్ అ రియల్ అడ్వెంచర్, యూ నీడ్ టు డూ ఇట్ అని. నేను లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో కిరణ్ ని, మన ప్రదీప్ బ్రోని తీసుకొని వచ్చిన. దాని తర్వాత మనోడితో వచ్చిన. ఇవాళ ఐ థింక్ నాకు కూడా ఫస్ట్ టైం ఆర్క్టిక్ సర్కిల్లో చాలా చల్లగా ఉంటుంది. బట్ -38 అంటే ఐ థింక్ ఇట్స్ లైక్ ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ ఈవెన్ ఫర్ మీ. బయట కొన్ని సెకండ్స్ బయట ఉంటేనే అసలు పిచ్చెక్కిస్తుంది. చాలా మొత్తం ఫింగర్స్ లో -50 అరౌండ్. చెప్పినా ఇంతకు ముందు వీడియోలో చెప్పిన, నేను తెలుగులో మాట్లాడితే మనోడు ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తున్నాడు. మనోళ్ళు ఎక్స్ ఆస్ట్రేలియా, ఎక్స్ అంటార్క్టికా అన్ని 6 కాంటినెంట్స్ తిరిగిన మహా చిన్న గనుడు మనోడు. అందుకోసం నేను మంచి తెలుగులో మాట్లాడుతున్నా కదా. మనోడంతా రా అండ్ రియలిస్టిక్ ఉంటుంది బ్రో. రా అంటుండే కానీ ఆ ఫ్లో లో ఇట్లా ఇంగ్లీష్ బయటకు వచ్చేస్తుంది. ఎందుకు బ్రో? నువ్వు కెమెరా ఆన్ చేసినావా? కాన్షియస్ హీ షై. మనోడు కంఫర్టబుల్ ఫీల్ చేపిస్తారులే. ఎనీవేస్ మనోడు వచ్చిండు, వి మేడ్ దిస్ హ్యాపెన్ అండ్ ఐఎమ్ లైక్ వెరీ థ్యాంక్ఫుల్. ఐ ఫీల్ లైక్ ఇంకా కొద్దిగా పుష్ చేసిన ఇన్ని రోజుల నుండి. వార్మ్ టెంపరేచర్స్, యాంకరేజ్ లో అటు ఇటు. కీప్ సపోర్టింగ్ చిచ్చా గైస్. నన్ను చిచ్చా నేను యా. ఎనీవేస్ ఆన్ ద సీరియస్ నోట్, ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ లైక్ ఎట్లుంది బ్రో అలాస్కా? ఎట్లుంది చెప్పడానికి అసలు ఏం వర్డ్స్ లేవు బ్రో. సో లైక్ ఇప్పుడు నేను ఒకటి చెప్పినా అనుకో, అదేమవుతుంది అంటే వీడియో ఏదో చెప్తున్నట్లే అని చెప్పేసి ఉంటుంది. బట్ వెన్ యూ కమ్ హియర్ రియల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. మనం ఫీల్ అయ్యేది వేరు, మీరు ఇప్పుడు టీవీలో చూసేది వేరు, ఇక్కడికి వచ్చి ఫీల్ అయ్యేది వేరు అన్నమాట. సో వన్స్ ఇక్కడికి వచ్చేసి మనం చూస్తే, సో దట్ గోనా హిట్ ఎ డిఫరెంట్ ఫీలింగ్ హియర్. ట్రై చేయండి, ట్రై టు మేక్ ఎ ప్లాన్స్ విత్ చిచ్చా ట్రావెల్స్. సో బెస్ట్ గాయ్. నేనేం చెప్తా అంటే, బయట చాలా ఉన్నాయి ఫేర్ బ్యాంక్స్లో. సో వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, ఓకే. సో బట్ మనతో పోయినాం అనుకో, అది వేరు. నీకు ఇక్కడ నేటివ్ ఫీల్ తెలుస్తుంది, లైక్ వాట్స్ గోయింగ్ ఆన్. సో మనందరికీ చాలా క్వశ్చన్స్ ఉంటాయి ఆబ్వియస్గా. మనకి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలియదంటే వాడు ఎవడో చెప్పడు. సో మన వాళ్ళు మనకి అర్థమయ్యే విషయంలో చెప్తారు కదా. అందుకని చెప్పేసి నేను బ్రోని అడిగి ఉండే అనమాట, మనం వెళ్దాం బ్రో అని చెప్పేసి.
బ్రో ఫస్ట్ నుంచి ఓకే బ్రో మీరు వచ్చేసేయండి చూద్దాము మనం మీరు ఏంటంటే అటు వెళ్దాము అని చెప్పేసి అన్నారు. ఐ నో ఇఫ్ ఐ మేక్ ఏ ప్లాన్స్ సో నేను వస్తా అని చెప్పేసి నాకు తెలుసు. బట్ బ్రోకి నమ్మకం లేకుండే బేస్డ్ ఆన్ ది ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ తనకున్నవి నేను అనుకున్నది ఎలాగో చేస్తాను. ఆల్ బికాస్ ఆఫ్ నేను ఇక్కడికి వచ్చిన నేను ఆర్టిక్ సర్కిల్కి క్రాస్ అయినా అని చెప్పేసి అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. బిగ్గెస్ట్ థింగ్ ఇస్ మనోడు వచ్చిండో ఈ షోడ్ అప్ అండ్ వీ మేడ్ ఇట్ హ్యాపెన్. అండ్ సెకండ్ థింగ్ మాట్లాడుతూ వెనకాల నెత్తి మీద కొట్టిండు మనోడు. జోక్ బట్ లైక్ ర్యాపో ఐ మేడ్ విత్ ఇన్ లాస్ట్ వన్ డే. సో అంటే అర్థం చేసుకోండి బ్రో ఎంత చిల్లో లెస్ దెన్ వన్ డే. బట్ ఎనీవేస్ లైక్ బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే చిచ్చా లైక్ నాతో బుక్ చేసుకోండి నాతో రండి అన్నారు. ఐ ఫీల్ లైక్ నేను కూడా చాలా చేస్తున్నాను. నేను కాలేజ్ దాని తర్వాత ఇల్లు అటు ఇటు అని చెప్పేసి నేను కూడా బిజీ ఉంటున్నా. అందుకోసం ఫస్ట్ నేను ఏమనుకున్నా అంటే మీ అవైలబిలిటీని బట్టి నేను ట్రిప్స్ చేద్దామని చెప్పేసి అనుకున్నా. ఐ థింక్ అది కుదరట్లేదు. అందుకోసం జనవరి మార్చ్ ఇట్లా ఎవ్రీ అదర్ మంత్ నేను కొద్దిగా టైం ఆఫ్ తీసుకొని ఒక 4-5 రోజులు మీతో ఉండేటట్టు ప్లాన్ చేద్దామని కొన్ని మంత్స్ డేట్స్ పెడుతున్నా. ఐ ఫీల్ లైక్ పర్టికులర్ డేట్స్ లో మీకు వర్కౌట్ అయ్యి మీరు ప్లాన్ చేసి వస్తే మాత్రం చాలా బాగుంటుంది. లేదు అంటే ఇట్స్ ఫైన్. దిస్ ఇస్ ఓపెన్ కంట్రీ. లైక్ మీరు ఎక్కడికన్నా రావచ్చు. ఏ థింగ్స్ కార్ రెంట్స్ చేసుకోవచ్చు. మీరు గూగుల్లో ప్లేసెస్ సెర్చ్ చేసి మీరు వెళ్ళిపోవచ్చు. మేము 5 గంటలు వస్తూ 5 గంటలు అయింది ఆర్టిక్ సర్కిల్ రీచ్ అవ్వడానికి. 5 గంటలలో ఒక పాట కూడా ఏం లేదు. నేను అంతగానం మాట్లాడినా, ఇన్ఫర్మేషన్ త్రో చేస్తున్నా, ఇన్పుట్ చేస్తున్నా. ఎందుకంటే ఐల్ బి ఎక్సైటెడ్ టు షేర్ దిస్ ప్లేస్. ఐల్ బి ఎక్సైటెడ్ టు షేర్ అబౌట్ మై జర్నీ అండ్ యూనో ఆల్ ద థింగ్స్. మనం అడుగుదాం అనుకున్న క్వశ్చన్స్ మర్చిపోయినట్టున్నాడు. విల్ కమ్ బ్యాక్ టు ద సేమ్ థింగ్స్. ఎందుకంటే నేను ఏదో ఒకటి ఏది కనిపిస్తే ఆ ప్లేస్ గురించి నేను మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నా. అండ్ ఆల్సో మనోడు బయట చల్లగా ఉంది నేను కార్లోనే కూర్చుంటా అని చెప్పేసి అస్సలు లేడు. అవి లైక్ అవుట్ రైట్ బ్రో ఈ ప్లేస్ మంచిగా ఉంది ఆపు ఇక్కడికి వెళ్దాం చూద్దాం మాట్లాడదాం అని చెప్పేసి ఇట్స్ వెరీ నైస్ అండ్ ఈజీ గోయింగ్. ఐ థింక్ దాట్స్ వై దిస్ ట్రిప్ ఇస్ మోర్ స్పెషల్. అండ్ ఇట్లాంటి ట్రిప్స్ ముందు చాలా వస్తూ ఉంటాయి. ఐ ఫీల్ లైక్ దిస్ ఇస్ మచ్ నీడెడ్ అడ్వెంచర్ మనోడికి నాకు అండ్ మనందరికీ కూడా వీలైనప్పుడు లైక్ ఇన్ అ సేఫ్ వే. థింక్ విల్ ర్యాప్ ఇట్ అప్. ఎందుకంటే -31 ఉంది. మనం ఇంకో 4 గంటలు నడపాలి ఫేడ్ బ్యాంక్స్ రీచ్ అవ్వడానికి. దాని తర్వాత సంగతి తర్వాత. ఇంకా సో ఫార్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ డే, వెరీ ప్రొడక్టివ్. చాలా మంచి సీనిక్ వ్యూస్ ఉన్నాయి ఇక్కడ. మంచి గుడ్ ఇన్ఫర్మేషన్. యా దిస్ ఇస్ సో స్పెషల్. అలాస్కా వచ్చేసేయండి గైస్. బై గైస్.